చొప్పదండి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బొడిగే శోభ జోరుగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. ఉద్యమ సమయంలో చురుగ్గా వ్యవహరించి 4.5 ఏళ్లుగా టీఆర్ఎస్లో నిస్వార్థంగా పనిచేసిన తనకు ఈ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా కేసీఆర్ మోసం చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. ఈసారి చొప్పదండిలో కాషాయ జెండా ఎగరడం ఖాయమంటున్న బొడిగే శోభతో మా ప్రతినిధి ఋషికేష్ ఫేస్ టు ఫేస్. జిల్లాలోనే కాదు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన చొప్పదండి నియోజకవర్గ సీటు అనేక సమీకరణాలు మారి గులాబీని వీడి సిట్టింగ్ ఎమ్మెల్యే బొడిగే శోభ గులాబీని వీడి కమలంలో చేరారు. ప్రజల ముందున్నారు. వారితో ఎన్నికల ప్రచారానికి సంబంధించిన కొన్ని విషయాలను పంచుకునే ప్రయత్నం చేద్దాం. కామ్రేడ్ శోభక్క కమలం శోభక్కగా మారి ప్రజల ముందు ఉంది. ఎలా స్వాగతిస్తున్నారు? బొడిగే శోభక్క పనితనాన్ని చూసే ఆదరిస్తుండ్రు. 2014లో ప్రజలు 55,000 పైచిలకు మెజార్టీ ఇచ్చి గెలిపించారు. కాబట్టి గంగాధరలో ఉంటూ అనునిత్యం ప్రజలకు సేవలు అందించిన బిడ్డను, పథకాలు ప్రతి ఇంటికి తీసుకుపోయిన బిడ్డను, 110 చెరువులు గ్రావిడ్ ద్వారా నింపిన బిడ్డను, వరద కాల్వకు తూములు పెట్టిన బిడ్డను, లిఫ్ట్లు పెట్టిన బిడ్డను, ఇదే రామన్నపేట విలేజ్లో కెనాల్కి వరద కాల్వకి తూము పెట్టి ఈ గ్రామం రామన్నపేట, పోతారం, రాజారం గ్రామాలకు లాంటి గ్రామాలు చెరువులు నింపి పంటకు నీళ్ళిచ్చిన బిడ్డను, పనిగల్ల బిడ్డనే ఆదరిస్తుండ్రు. మళ్ళీ పని చేయాలని కూడా ఆలోచన చేస్తారు. తప్పకుండా కమలం పువ్వు గుర్తుకు ఓట్లేసి బొడిగే శోభక్కను అసెంబ్లీకి పంపిస్తారన్న వాళ్ళ రిసీవింగ్లునే మా నాయకులు, మా కార్యకర్తలు, ప్రజల రిసీవింగ్లే మాకు కనబడుతుందండి. తప్పకుండా మమ్మల్ని ఆదరిస్తారన్న ఆలోచన మాకుంది. పదే పదే నాకు అన్యాయం జరిగింది, నన్ను మోసం చేశానని అంటున్నారు. ముమ్మాటికి అంతే కదా అండి. ఇవ్వను అని చెప్పితే అయిపోయే విషయము, కానీ ఇస్తా అని మోసం చేయడమే కదా. ఎందుకంటే 18 సంవత్సరాలు నేను పార్టీలో సేవ చేసిన బిడ్డను. నేను భార్యాభర్తల ఫుల్ టైమర్స్. ఇవాళ ఇచ్చిన వ్యక్తి తెలంగాణ ఉద్యమానికి ఎక్కడ కూడా సంబంధం లేని వ్యక్తి. ఏనాడు తెలంగాణలో ఉద్యమంలో రాస్తారోకల్లో కానీ కేసులో కానీ లేని వ్యక్తి. వాళ్ళ ఇంటికాడ వాళ్ళ కాలకాడ కూసిన వ్యక్తి మాత్రం ఇచ్చుకున్నది ముమ్మాటికి నిజం. 2014లో ఇదే అభ్యర్థికి ఇవ్వాల్సిన సీటు మీకు ఇచ్చారు. అదే సీటు ఇప్పుడు మీకు తనకి ఇవ్వడం వల్ల మీరు పార్టీని వీడారనే ఒక ఆరోపణ చేస్తున్నారు. 2014లో ఆ మనిషి ఎవరో ఈ నియోజకవర్గం తెలియదు. ఇప్పటికి కూడా చిన్న బాబుని అడగ చూడండి, ఆ వ్యక్తి ఎవరో చెప్పారు. ఆ చిన్న బాబుని అడగండి, బొడిగే శోభక్క అంటే చెప్తారు. బీజేపీ నుంచి కరీంనగర్ జిల్లాలో 2 మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకటి రామగుండం కాక రెండవది చొప్పదండి. అంటే బీజేపీకి సంబంధించి మీరేం చెప్తున్నారు? మంచి గొప్ప ఆలోచన అండి. మా కవిత గారు బాగా మాట్లాడుతుంది. పార్లమెంట్లో 33% మహిళలకు రిజర్వేషన్లు రావాలని ఫోటోలకి ఫోజులు పెట్టడం కోసం, పార్లమెంట్లో కనబడడం కోసం మాట్లాడుతుంది. కానీ నేను కామారెడ్డి డిచ్చిపెల్లికి పోయి కలిసి వచ్చిన. మరి కనీసం ఒక మహిళ తోటి ఎమ్మెల్యే, ఆమె కంటే సీనియర్ను నేను, జలదృశ్యంలో మెంబర్ను నేను, ఒక ఎమ్మెల్యేగా మహిళను ఆమె తోడుంచుకోలేదు. అవునా కాదా? కానీ వల్ల జాతీయ పార్టీ, గొప్ప పార్టీ వల్ల 2 మహిళలకు ఇచ్చిందంటే చరిత్ర అండి ఇది. ఈ 2 స్థానాలను విజయం సాధించిన తర్వాత తప్పకుండా 33% మాత్రం అమల్లోకి వస్తాను కూడా నేను ఆలోచన చేస్తున్నాండి. ముమ్మాటికి పార్టీలన్నీ కూడా ఎలక్షన్లో 33% అని లేదా రిజర్వేషన్లని ఓట్ల కోసమే మాట్లాడతారు. సీట్ల కాడికి వస్తే మహిళల్ని దూరం వస్తారు. దీన్ని బట్టి చూస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ మాత్రం 2 సీట్లు ఇవాళ మహిళలకు అవకాశం ఇచ్చిన చరిత్ర మాత్రము దక్కిపోయిందండి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. ఉద్యమం నుంచి పనిచేశాను, కానీ నన్ను మోసం చేశారు. మోసపోయిన బిడ్డను ఆదరించండి. మహిళా సాధికారత కేవలం బీజేపీ వల్లనే సాధ్యమవుతుంది. అభివృద్ధి పనులు చాలా చేశాను, మున్ముందు ఇంకా అభివృద్ధి పనులను వేగవంతం చేస్తాను, ఇంకా మిగిలిన పనులను కూడా పూర్తి చేస్తాను అంటున్నారు శోభ. కెమెరామెన్ రాకేష్తో ఋషికేష్, భారత్ టుడే.